juices versus homemade fruit juices. Let's see which one is actually better. So వీటిని మనం ఎలా కంపేర్ చేస్తామంటే టేస్ట్, క్వాంటిటీ అండ్ హెల్త్. సో ఇదేమో ప్యాక్డ్ జ్యూస్, ఇదేమో మనం హోమ్ మేడ్ చేసేది. సో చూసుకొని కలర్ డిఫరెన్స్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. రేపు ఆరెంజ్ కలర్ ఉంటుంది, ఒకటి ఎల్లో కలర్ ఉంది. ఏమైందంటే ఈ ప్రాసెస్లో దీన్ని మేము ఫిల్టర్ చేయలేదు. సో ఇప్పుడైతే క్వాంటిటీ టెస్ట్ అయితే పల్పే చేసింది. అయితే దీన్ని టేస్ట్ చేసేద్దాం, ఎలా ఉందో ట్రై చేద్దాం. ఫస్ట్ మనం చేసిన దాంట్లో ట్రై వద్దు, ఫస్ట్ దీంతోనే ట్రై చేద్దాం, ఎందుకంటే దీని టేస్ట్ ఆల్రెడీ మనకు తెలుసు. ఇదైతే బాగుంది. ఇప్పుడు మనం హోమ్ మేడ్ చేసిన జ్యూస్ ట్రై చేద్దాం. అరే ఏం జరుగుతుంది గ్యాస్ మా స్వీట్స్ మర్చిపోయింది, గ్యాస్ మొత్తం గలీజ్ చేసేది. గ్యాస్ స్వీట్స్ ఉండడం వల్ల ఈ జ్యూస్ మొత్తం ఖరాబ్ అయింది. గ్యాస్ దీన్ని ఇప్పుడు కంపేర్ చేయలేము, దీన్ని స్వీట్స్ ఉన్నాయి కాబట్టి ఇదే విన్నారని చెప్పాలి, ఎందుకంటే దీంట్లో స్వీట్స్ ఉన్నాయి. స్వీట్స్ లేకపోయినా కంపారిజన్ చేసి ఇది ఇదో అని చెప్పొచ్చు. ఫస్ట్ రౌండ్ అయితే మన కల్తీ విన్నారు, కల్తీ విన్ అయిపోయింది. టేస్ట్, క్వాంటిటీ అండ్ లాస్ట్ హెల్త్ వచ్చేసరికి ఇదే గైస్, ఎందుకంటే మన పల్పీలో 12.7 grams షుగర్ ఉంటుంది, బట్ దీంట్లో ఆర్గానిక్, సో దీంట్లో షుగర్ ఏమి ఉండదు. సో ఫ్రూట్తో వచ్చిన షుగర్ ఉంటుంది కాబట్టి ఇదే విన్నాం. నెక్స్ట్ ఫ్రూట్ జ్యూస్ని టేస్ట్ చేద్దాం. ఇదేమో ప్యాక్డ్ జ్యూస్ నుంచి వచ్చిన జ్యూస్, ఇదేమో మన హోమ్ మేడ్ నుంచి వచ్చిన జ్యూస్, వాటర్ మెలన్ నుంచి వచ్చిన జ్యూస్ ఇది. సో ఇదేమో మన కోకో లోకో నుంచి వచ్చిన జ్యూస్, ఇదేమో 1.5 glass వచ్చింది, 6 glasses వచ్చింది. క్వాంటిటీ టేస్ట్లో అది కంపేరిజన్ అవుతుంది, మీకు అర్థమైపోయింది, ఇదే గెలిచింది. ప్రైస్ అయితే మళ్ళీ 2 సేమ్, ఇది 70 rupees, ఇది 70 rupees. అది కూడా బార్గెనింగ్ చేస్తే వచ్చింది 70కే కావాలి, బార్గెనింగ్ చేసుకుని వచ్చింది. క్వాంటిటీ టేస్ట్ ఇది గెలిచింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టేస్ట్ చూద్దాం. సో టేస్ట్లో ఏది గెలుస్తుందో రివ్యూ చేద్దాం. సో ఫస్ట్ దీని నుంచి స్టార్ట్ చేద్దాం. నాకు ఎందుకంటే తేడా నేను మీకు చూస్తున్నట్టు మీకు అనిపిస్తుందో లేదు. ఒకవేళ దీన్ని మీరు ముందే అంటే కామెంట్ చేయండి, టేస్ట్ ఎలా ఉంటుంది. ట్రై చేద్దాం. సేమ్ జెల్లీలాగా ఉంది. నెక్స్ట్ ఇది టేస్ట్ చేద్దాం. ఇది చూసాను మంచిగా, లిటరల్లీ ఇది టేస్ట్లో కూడా ఇదే గెలిచింది, ఎందుకంటే తాగేసరికి జెల్లీగా అనిపించింది. ఆ వాటర్ మెలన్ టేస్టే రాలేదు నిజం చెప్పాలి. ఈ టేస్ట్లో కూడా ఇదే గెలిచినట్టు. ఈ కంపేరింగ్లో అయితే దీంట్లో ఏమో 29.4 grams షుగర్ యాడ్ చేసినారు, బట్ దీంట్లో 0 షుగర్. సో సేమ్ ఫ్రూట్ నుండి వచ్చిన స్వీట్నెస్ మొత్తం. ఇంకా దీంట్లో ఫుడ్ కలర్ కూడా కలుపుతున్నారు. టేస్ట్ వైజ్ చూస్తే ఇదే విన్నర్, అండ్ క్వాంటిటీ వైజ్ చూసినా ఇదే విన్నర్. సో పక్క ఇదే విన్నర్ అయినా. ఇంకా హెల్త్ గురించి చెప్తే మీరు ఇంకా అన్సబ్స్క్రైబ్ చేస్తారు. సో హెల్త్ కూడా ఇదే విన్నర్. ఇప్పుడు వాటర్ మెలన్ అయితే గెలిచేసింది. నెక్స్ట్ ఫ్రూట్ జ్యూస్కి వెళ్ళిపోదాం. ఓకే, లాస్ట్ మ్యాంగో అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వస్తుందని. లిటరలీ 140 rupees, ఇది 140 rupees, ఇది 140 rupees, 4 గ్లాసెస్ వచ్చినాయి. హోమ్ మేడ్ కాబట్టి కొంచెం అడ్వైజ్మెంట్ ఇదైతే మామూలుగా లేదు. దీని టెక్స్చర్ కానీ కలర్ కానీ హైలైట్ ఉంది ఇదైతే, కానీ చూసి చెప్పలేము కాబట్టి ఫస్ట్ మనం టేస్ట్ నుండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇదే టేస్ట్ చేద్దాం, నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. గ్యాస్ నిజంగా చాలా బాగుంది ఇది. సో ఇది కూడా తాగేది గైస్. ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ గురించి మాట్లాడినట్లయితే ఇదే గెలుస్తుంది. ఇది మ్యాంగో లాగా ఉంది, బట్ కొంచెం వేరే టేస్ట్ వస్తుంది. బట్ ఇది ఒరిజినల్ మ్యాంగో ఇదే గెలిచింది. టేస్ట్ అయితే ఇదే గెలిచింది. క్వాంటిటీలో ఈక్వల్, సో క్వాంటిటీలో టై అయిపోయింది. ఇంకా హెల్త్ విషయానికి వచ్చినట్టయితే రా ప్రెసరీలో అయితే 9.4 grams షుగర్ అవుతుంది, తక్కువనే నిజం చెప్పాలంటే. బట్ స్టిల్ షుగర్ ఉంది కాబట్టి మనం దీంట్లో క్వాంటిటీ చేస్తున్నాం. ఈరోజు వీడియోలో అయితే గెలిచింది అయితే మన హోమ్మేడ్ జ్యూసెస్. ఇవి తాగదని కాదు, కంపారిజన్ అంటే ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళదే. బట్ ఇవి కూడా తాగొచ్చు, ఇవి కూడా తాగొచ్చు. ఇది అన్హెల్దీ కాదు, కానీ దీనికన్నా కొంచెం ఇది హెల్దీ అన్నట్టు చెప్పినామంటే. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈసారికైతే వీడియో మా మనకి కూడా ఇప్పుడు దావడం అవుతుందా, ఇది తాగే ప్రయత్నిస్తారు రివ్యూ వస్తాయి. మనం చూసి ఏదో బాగున్నా, కానీ జర తిక్కుంది, మీరు జర లైట్గా పుల్ల ఉంది, కానీ లిక్విడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చేయనికే రాలేదు, అందుకని జర తిక్కు వచ్చింది. ఇదే బాగుంది. సో గైస్ ఈరోజు వీడియో అయితే అంతే. బై బై గైస్.